వయ్యారి పూల పంట కోయిల గొంతు మ్రోగేనంట కోనల వెంట ఆశల జంట. ఏంట్రా ఇది? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు? అవునమ్మా, ఎంతకాలం ఇలానే ఉంటావు? చెల్లి పెళ్లి కూడా చేయాలి కదా. నేను చేసుకోను, చెల్లికి చేసేయండి. ఏంటే ఇది? ఇలా అయితే ఎలారా? జీవితంలో మనం ఊహించిన వాటికన్నా ఊహించినవే ఎక్కువ జరుగుతుంటాయమ్మా. గుండె దిటవు చేసుకోవాలి, వాస్తవాలను అంగీకరించగలగాలి. కన్నీరు మిగిల్చే ప్రతి పరాజయం నుంచి గెలుపుకు దారులు వెతుక్కోవాలే తప్ప జీవితాన్ని ఆ కన్నీట ముంచకూడదు. వయ్యారి పూల పంట ఊగే కొమ్మ. అంతరంగమందున పరాధములు చేసి మంచివాని వలెనే మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం ఎంతమందికి తెలుసురా? పర్లేదు, బాగానే తెలుసు. మీకందరికీ దీని అర్థం తెలుసా? దీని అర్థం చెప్తాను, సరేనా? అంతరంగం అంటే ఏంటి? మనస్సు. ఎవరా పరీక్షలు ఎలా రాశారు? బాగానే రాశాం సార్. మిగతా పరీక్షలు కూడా బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. అలాగే సార్. విషయం అడిగనా? అడుగమ్మా, నా దగ్గర సంకోచం ఎందుకు? మేమిద్దరం ఆడపిల్లలమే. మమ్మల్ని పోషించడమే మీకు భారమైనప్పుడు ఇంకా చాలా మంది పిల్లల బాగోగులు చూస్తున్నారు. మీకెప్పుడు కష్టం అనిపించలేదా? చూడండి, డబ్బు సంపాదనే జీవితాశయం కాకూడదు. 10 మందికి సాయపడడంలోనే నిజమైన ఆనందం ఉందని నమ్ముతాను. డబ్బు మన అవసరానికి సరిపడా ఉంటే చాలమ్మా. అందుకే నాకు చేతనైనంతలో నేను చేస్తున్నాను. గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి, వాళ్ళు బతికిన మార్గాలను అనుసరించాలి. అదే జీవితం. అమ్మా, ఎవరో గెస్ట్ వచ్చినట్టున్నారు ఇంటికి. ఎవరతను? అవునమ్మా, అతని పేరు వసంత్. హైదరాబాద్లో ఉంటారట. నాన్నగారు ఫ్రెండ్ వాళ్ళబ్బాయి. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేస్తూ PhD చేస్తున్నాడట. ఏదో రీసెర్చ్ కోసం ఇక్కడికొచ్చాడట.
పెద్ద మొమ్మటస్తుల్లా అన్నాడక. అన్నం తినేసెళ్ళమంటే ససేమిరా అన్నాడు. సమీర శిశిర్ రూమ్లోకి వెళ్తుంది. ఆ అబ్బాయిని సమీర్ రూమ్లో ఉండమనొచ్చుగా. అది కూడా చెప్పానండి. రాత్రి ఎక్కువసేపు మెలకుగా ఉండి నోట్స్ చేసుకోవాలట. అందుకని స్టూడెంట్స్తో ఉంటానంటున్నాడు. అక్క ఏంటి కొత్త కనిపిస్తున్నావు? అలాంటిదేం లేదే, నార్మల్గానే ఉన్నాను. చూస్తున్నానులే. వసంత్ పేరు చెప్పగానే నువ్వు. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? వసంత్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్తో నీ గురించి మాట్లాడేశాడు. రియల్లీ? నెక్స్ట్ వీక్ వసంత్ వాళ్ళ పేరెంట్స్ మన ఇంటికి వస్తున్నారు. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలువే. చిరు చిరు చినుకై శిశిరపు మొలకై చిగురులు వేసేను మనసే తొలకరి మెరుపై సరసున చేపై చిందులు వేసేను వయసే పట్టు పావడిన చేపట్టి లాగినట్టు నా వాళ్ళు జడలను చుట్టూ ముట్టినట్టు బొట్టి పెట్టుకుంటే అద్దంలో తను ఉన్నట్టు నా వాళ్ళు కళ్ళే వరసలు కట్టినట్టు ఏమిటిలా ఎందుకిలా వయసే వసంత గీతం పాడినట్టు చిరు చిరు చినుకై శిశిరపు మొలకై చిగురులు వేసేను మనసే తొలకరి మెరుపై సరసున చేపై చిందులు వేసేను వయసే తన రూపే చూసిన వేళ నుంచి ఆగనే లేవు నాకు ఎక్కిళ్ళు తన చూపు తాకిన రోజు నుంచి ఎరుపెక్కిని నా లేత చెక్కిళ్ళు ఆ కళ్ళు నా గుండెల్లోన వేరేసిన హరివెల్లోలా తానొచ్చేనులే ఆ నవ్వు నా ఊహల్లోన కదిలి నా చినుకల్లే తాకిచ్చేనులే తను అవునంటే చాలు జన్మలెన్నైనా తన కోసం వేచే ఉంటాలే చిరు చిరు చినుకై శిశిరపు మొలకై చిగురులు వేసేను మనసే తొలకరి మెరుపై సరసున చేపై చిందులు వేసేను వయసే పట్టు పావడిన చేపట్టి లాగినట్టు నా పాలు జడలను చుట్టూ ముట్టినట్టు బొట్టే పెట్టుకుంటే అద్దంలో తను ఉన్నట్టు నా వాళ్ళు కళ్ళే వరసలు కట్టినట్టు ఏమిటిలా ఎందుకిలా వయసే వసంత గీతం పాడినట్టు చిరు చిరు చినుకై శిశిరపు మొలకై చిగురులు వేసేను మనసే మీరేం కంగారు పడకండి. మీతో మాట్లాడడానికి మీ మదర్ ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాను. చెప్పండి, మీ హాబీస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్స్ ఏంటి, మీ హ్యాబిట్స్ ఏంటి, మీకు వంట వండటం అది వచ్చా? పెద్దగా ఏమీ రావండి, నేర్చుకుంటాను. డోంట్ వరీ, మీకు వంట పని రాదని ఇంటి పని రాదని మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
మీకు నేనంటే ఇష్టం ఉంటే చాలు. మన పెళ్ళయ్యాక మా మమ్మీ అన్నీ మీకు నేర్పిస్తుంది. నేను కాలేజీకి వెళ్ళాక రోజంతా మీరు వంటగదిలో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇంతకీ మీకు నేనంటే ఇష్టమో కాదో చెప్పలేదు. ఇష్టం లేకపోతే ఇంతసేపు ఇక్కడ ఉండను. వంట నేర్చుకోవడానికి రోజంతా అవసరం లేదు. ఫ్రీ టైంలో నేర్చుకుంటాను. డిఎస్సిలో జాబ్ కొట్టి టీచర్ అవ్వాలన్నది నా ఆశయం. మా నాన్నగారి ఆకాంక్ష కూడా. ఉద్యోగం చేయటం మీ ధ్యేయమా? అది టీచర్గా? ఈ పల్లెటూళ్ళలో ముక్కు కారుకుంటూ చెడ్డీ జారిపోతూ మట్టి కొంపు కొడుతున్న పిల్లలకి నేర్పే ఉద్యోగమా? అదే నీకు ఇష్టమైంది? I don't like it. No way. చూడండి, మా తాతగారు మా నాన్నగారు బాగానే సంపాదించారు. ఆస్తంతటికి నేను ఒక్కడే వారసుణ్ణి. నేను ఆల్రెడీ కాలేజీలో లెక్చరర్ని, PhD కూడా చేస్తున్నాను. ఫైనాన్షియల్గా నా లైఫ్ పార్ట్నర్ బయటికి వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఫ్రెష్గా, ఉత్సాహంగా, హ్యాపీగా నవ్వుతూ ఎదురొస్తే చాలు. ఉద్యోగం అంటే కేవలం డబ్బు సంపాదనే కాదు. 10 మంది కోసం పనిచేస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది. అయినా ఇద్దరం జాబ్ చేస్తే తప్పేంటి? మీరు ఈ పల్లెటూరులో పుట్టి పెరిగారు కాబట్టి మీకు ఇదే ప్రపంచం. ఒక్కసారి సిటీ లైఫ్ అలవాటైందంటే ఈ రాళ్ళు రప్పల్ని, అమాయకపు ప్రజల్ని చాలా ఈజీగా మర్చిపోతారు. దయచేసి టీచర్ ఉద్యోగం అనే మాట మర్చిపోండి. మీకు అంతగా జాబ్ చేయాలనిపిస్తే తర్వాత ఆలోచిద్దాం. నేను టీచర్ జాబ్ని వదులుకోవడం తప్ప మీతో ఉండాలంటే మరో మార్గం లేదా? మీరు ఇక్కడికొచ్చేస్తే మీరు జాబ్ చేయకపోయినా నా జీతంతోనే ఇద్దరం బతకచ్చండి. మీరే అన్నారు కదా, ఇక్కడ మనుషుల అమాయకులని, వాళ్లని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామనే తృప్తి, ఒకరికొకరం తోడుగా ఉన్నామనే ఆనందం చాలదా? కేవలం డబ్బు మాత్రమే కాదండి, ప్రేమ కూడా మనుషుల్ని బతికిస్తుంది. చూడండి, మీరు పెరిగిన వాతావరణం వేరు, భవిష్యత్తు గురించి నా ఆలోచన విధానం వేరు. ఇద్దరం ఒకే దారిలో నడవటానికి బహుశా అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆలోచిద్దాం, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కురిసిన చినుకే శిశిరపు మొలకని వదిలి వెళ్ళిన వేదన, సరసున చేపని నీలన విడిచి ఒంటరి చేసిన రోదన. ఏమిటిలా, ఎందుకిలా వసంత వేళ కన్నీళ్ళు కురిసెను? ఏమిటిలా, ఎందుకిలా వసంత వేళ
తన తల్లిదండ్రులను కాలం తనలో కలిపేసుకుంది. మెట్టినింటినే పుట్టింటిగా మార్చుకుని చెల్లి వెళ్ళిపోయింది. తన జీవితాశయం నాన్నగారి ఆకాంక్ష అయిన ఉద్యోగం చేస్తూ శిశిర ఒంటరిగా మిగిలింది. అలా 5 ఏళ్ల కాలం అలలా సాగిపోయింది. 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25, 5 5s 25. నమస్తే మేడం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. మా అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాను. అలాగే తీసుకెళ్ళండి. రామ్మా. హలో 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 ఎవరు? హలో హలో, నేను వసంత్ని మాట్లాడుతున్నానండి. రేపు ఒకసారి మిమ్మల్ని కలిసి అన్ని విషయాలు మాట్లాడతాను. ఉంటానండి. బాయ్. వసంత్, హలో హలో. మీ ఊరి మాస్టర్ గారి అబ్బాయి వారం రోజుల క్రితం హైదరాబాద్లో కనిపించాడు. తన ద్వారా తెలిసే మీ విషయాలు. నిజంగా మీరింకా పెళ్లి చేసుకోలేదంటే నమ్మలేకపోయాను. ఇక నాకెన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే అందరూ నా జాబ్ గురించి, నా ఆదాయం గురించి మాట్లాడేవారే. మా ఇల్లు చూసి, నా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆరా తీసి పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డ వాళ్ళున్నారు. అలా అందరూ డబ్బుకే ప్రయారిటీనివ్వడం చూస్తున్నప్పుడు నన్నుగా కోరుకున్న మీరు గుర్తొచ్చారు. మీ గొంతులోని ఆర్ద్రత, ఆప్యాయత, లక్షల్లో ఉన్న నా సంపాదన ఆశించకుండా తోడుంటే చాలు అనుకున్నారు. మీకు వచ్చే కొద్ది జీతంతో నన్ను పోషించాలనుకున్న మీ ప్రేమ, నేనెంత పొరపాటు చేశానో, ఏం కోల్పోయానో నాకు మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. అప్పుడెవరో చెప్పారు, మీరు ఇంతకుముందు ఉన్న ఊళ్ళో లేరని, అక్కడ ఉన్న ఇల్లు కూడా అమ్మేశారని, బహుశా మీకు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాను. మీ స్థానంలో ఇంకొకరిని నా మనసెందుకు అంగీకరించలేదు. మనసులు కలిసిన చోట, మానవత్వం ఉన్న చోట రాళ్ళు రప్పలైన రత్నాల్లా ప్రకాశిస్తాయి. ఈ చెట్లు పుట్టలే పూలపాన్పులై సేద తీరుస్తాయి. ఈ వాస్తవాన్ని గ్రహించాక నేను అనుభవిస్తున్న సౌకర్యాలు, కార్లు, బిల్డింగ్లు, ఏసీ రూమ్లు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా అనిపించాయి. నేను మీ నుండి ఏదో సానుభూతి పొందాలని ఇవన్నీ చెప్పడం లేదండి. మీరైతే ఒంటరిగా ఉన్నారు, కానీ మీ మనసులో నాకు స్థానం ఉందో లేదో తెలీదు. మీరు ఒకవేళ కాదన్నా మిమ్మల్ని చూశానన్న తృప్తితో ఈ జీవితకాలం బతికేయచ్చన్న స్వార్థంతో ఇంత దూరం వచ్చాను. నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా. ఒకవేళ మీరు నన్ను రావద్దని ఫోన్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ చెప్తారేమోనని మొబైల్లో నుంచి సిమ్ తీసేశాను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నదియు కొదవ కాదు. విత్తనంబు మర్రి వృక్షమునకెంత
విశ్వదాభిరామ. వెరీ గుడ్. ప్రేమంటే ఆరాటం కాదు, ఆకర్షణ కాదు, రెండు శరీరాలు పడే తపన కాదు. ప్రేమంటే అవగాహన, నిరీక్షణ, రెండు హృదయాల ప్రతిస్పందన, అలసిన మనసులకు సాంత్వననిచ్చే అలౌకికానందం. ఇంకా ప్రేమంటే ఓ జీవితకాల నిశ్శబ్దం.